మటన్ ఫ్రై తిని చాలా రోజులైపోయింది. ఈరోజు చేయమని అడిగారనమాట. ఈ మధ్యన బిర్యానీలని, బగారా రైస్‌లని దాంతో పాటు ఈ మటన్ కర్రీ చేశానే గానీ, ఫ్రై మాత్రం నిజంగానే చాలా రోజులైందిలెండి. అందుకే ఈరోజు మటన్‌ని మంచిగా మెత్తని ముక్కలన్నీ ఏరేసి ఒక కుక్కర్‌లో పెట్టేశాను. దాన్ని బాగా కడిగేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, కొబ్బరి కలిపి ఆల్రెడీ నేను ముద్ద కొట్టేసుకొని పెట్టుకున్నాననమాట. ఆ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు కొంచెం మటన్ మసాలాను గూడా వేసుకొని, దాంట్లో కొంచెం నీళ్లు గూడా పోసేసి కుక్కర్ విజిల్స్ పెట్టేశాను. ఈ విజిల్స్ అన్నీ కలిపి ఒక 10, 12 వచ్చినాయి అనుకోండి, మనకి ముక్క బాగా మెత్తగా ఉడికిపోద్దనమాట. ఇంకా ఇలాగ ఉడికిపోయిన తర్వాత కుక్కర్‌ని తీసేసి, ఇందులో ఉన్న నీళ్ళన్నింటినీ హై పెట్టేసుకున్నామంటే మాత్రం కాసేపట్లో మొత్తం ఎగిరిపోతాయి. ఈ ఎగిరిపోయిన తర్వాత ఇలాగ దగ్గరకొచ్చేసాక, వేరే కళాయిలో కొంచెం నూనెేసుకొని, దాంట్లో ఈ మటన్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, కరెక్ట్‌గా ఒక 5-10 నిమిషాల లోపు అలా ఏపేసుకొని తీసుకున్నామంటే మాత్రం, ఫైనల్‌గా కొత్తిమీర చల్లితే ఉంటదండి నిజంగా. ముక్క మంచిగా ఉడికిపోయి, ఉప్పు, కారం మంచి టేస్ట్‌తోని అసలు సూపర్ టేస్టీగా ఉంటదనమాట. దీంతో పాటు ఏదన్నా ఒక మంచి లిక్విడ్ కాంబినేషన్ ఉంటే ఇంకా అదిరిపోద్దంతే.